ఇంకా ఎక్కువ అడ్వాంటేజెస్ థింగ్ ఏంటంటే మనకి దీంట్లోనే మనం ఇప్పుడు కొత్తగా చార్ట్ అనేది యాడ్ చేసినాం. ఇప్పుడు ఆ డేటా ఎక్కడ చేంజ్ అవుతుందో డేటాతో పాటు చార్ట్ కూడా మనకి ఇది చాలా అడ్వాంటేజ్. ఒక రిటైల్ ట్రేడర్కి ఇంతకుముందుకు ఏంటంటే అసలు యాక్చువల్గా ఈ స్ట్రైక్ ప్రైస్ లెవెల్ వచ్చేసి ఈ లెవెల్స్ వచ్చి మనం డ్రా చేసుకోవాల్సి వస్తుండే. ఈ లెవెల్స్ అనేది మనకి మార్కెట్ వచ్చి ఆ లెవెల్స్ దగ్గరికి వచ్చినప్పుడే ఇప్పుడు ఇక్కడ నుంచి మార్కెట్ ఇంత బేరిష్ అవుతుంది. ఈ లెవెల్ దగ్గర నుంచి రివర్స్ కావాలని చెప్పేసి ఎవరు చెప్పిన యాక్చువల్గా ఇది మన సపోర్ట్ లెవెల్ ఉంది కాబట్టి మార్కెట్ ఎంత ప్రెజర్ వచ్చినప్పటికి కూడా మళ్ళీ లాస్ట్ మనకి మార్కెట్ ఎంతవరకు ఉంది 750 వరకే కనిపిస్తుంది. 750 వరకు మార్కెట్ పోవడానికి కనిపిస్తుంది అట్లా ఓకేనా. ఇది ఈ డేట్ కాదు, ఇంకేదో డేట్ అయినా సరే మనం 17 ఇప్పుడు 18th డేట్ 19th ఫిబ్రవరి చూద్దాం. కాకపోతే ఒక రిటైల్ ట్రేడర్కి చార్ట్తో సహా ఎవ్రీథింగ్ మనకి ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ రివర్సల్ ఈ పాయింట్ 700 దగ్గర రివర్సల్ కావాలని రూల్ ఎక్కడ ఉంది అసలు మనకి ఇక్కడ చూడండి 25,600 దగ్గర మార్కెట్ 600 సపోర్ట్ ఉందా మనకి. 600 సపోర్ట్ నుంచి మనకి మార్కెట్ అనేది రివర్సల్ అట్లా డాట్ టు డాట్ రివర్సల్ మనం ఎవ్రీథింగ్ మనం క్యాచ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, దీన్ని నేర్చుకోవాలనుకుంటే నాకు కాంటాక్ట్ చేయండి. దీంతోపాటు మనం అదర్ ఫిల్టర్స్ కూడా ఉంటాయి మనకి. సెక్టోరియల్ డేటాని మనం ట్రాక్ చేయొచ్చు. ప్లస్ మనకు పవర్ స్టాక్స్ అని SSR అని OI to OI స్టాక్స్ అనేది OI బేస్ మీద స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్ కూడా మనం ట్రాక్ చేయొచ్చు ఎవ్రీథింగ్. ఓకే, దీనికి మీరు 7 days ఫ్రీ యాక్సెస్ చేయడానికి స్కానర్ కూడా ఇచ్చినాం. యాక్చువల్గా స్కాన్ చేయండి, మీ డీటెయిల్స్ ఎంట్రీ చేయండి, మీ ఫోన్ నెంబరు మీ ఈమెయిల్ ఐడి ఎంట్రీ చేయండి. ఓకే, ఎంట్రీ చేస్తే మీకు 7 days ఫ్రీ ట్రయల్ కూడా వస్తుంది. OTP జనరేట్ చేయండి, 7 days ఫ్రీ ట్రయల్ వస్తుంది, దాన్ని మీరు వాడుకోవచ్చు. ఓకేనా. ఇంకా నేర్చుకోవాలనుకుంటే నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఇట్లా ఈ స్టాక్ అనేది మనకు OI to OI బేసిస్ మీద మనకి సపోర్ట్లో రెసిస్టెన్స్లో వస్తుంది. వీటిని ఎట్లా ట్రేడ్ చేయడానికి దీనికి చాలా పెద్ద ఫార్ములా ఉంటుంది. ఇవన్నీ మళ్ళీ మొత్తం మీకు నేను క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఇప్పుడు మనం ఈ స్టాక్స్ ఈ నిఫ్టీ ఒకటే కాకుండా మనం బ్యాంక్ నిఫ్టీ కూడా ట్రేడ్ చేయొచ్చు. ఇది బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేయొచ్చు. ఓకే, బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేయొచ్చు. అట్లాగే మనం ఇండెక్సెస్ మొత్తం అన్ని ఏ ఇండెక్స్ అయినా ట్రేడ్ చేయొచ్చు. దీంట్లో డేటా వస్తుంది, డేటాతో పాటు మనకి ఏమొస్తుంది చార్ట్ వస్తుంది పక్కకి. ఓకే, ఇది చూడండి ఈ రివర్సల్ 61,300 దగ్గరనే రివర్స్ కావాలని రూల్ ఎక్కడి నుంచి ఉంది యాక్చువల్గా ఇది దాని యొక్క లెవెల్ ఉంది కాబట్టి 61,300 61,321 అని అయితే మేము డ్రా చేయలే కదా. ఇక్కడ సిస్టంలో చూపించేది ఇక్కడ చూపించేది అదే డాట్ టు డాట్ లెవెల్లో మనకి రివర్స్ అవుతుంది. దీంతో పాటు మనం MCXలో కూడా ట్రేడ్ చేయొచ్చు. MCX అంటే మనం సిల్వర్, గోల్డ్, న్యాచురల్ గ్యాస్ ప్లస్ క్రూడ్ ఆయిల్ ఇవన్నీ ట్రేడ్ చేయొచ్చు. క్రూడ్ ఆయిల్ కూడా మనకు బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తాయి. యాక్చువల్గా దీనిలో కూడా చూడండి కనిపిస్తుంది మార్కెట్. క్రూడ్ ఆయిల్లో మనం వచ్చేసరికి ఏమిటంటే మనం 15 minutes క్యాండిల్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఇది సపోర్ట్ మార్కెట్, సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్ వచ్చి రివర్సల్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఓకే, అట్లాగే వీటితో పాటు మనం ఆల్ F&O స్టాక్స్ ఏ స్టాక్స్ అయినా సరే మనం ట్రేడ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది మనకి. ఫస్ట్ నేర్చుకోవడం మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, నేర్పించడానికి మేము రెడీగా ఉన్నాం. యాక్చువల్గా థియరీ ప్రాక్టికల్ కూడా లైవ్ మార్కెట్లోకి వచ్చి కూడా ప్రాక్టికల్ నేను చేపిస్తాను. యాక్చువల్గా తర్వాత కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా నేను క్లారిఫై చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఇప్పుడు చూడండి ఇది అదాని ఎంటర్ప్రైజెస్ యొక్క డేటా, ఇది మనకి ఏం కనిపిస్తుంది యాక్చువల్గా డాట్ టు డాట్ రివర్సల్స్ అన్ని ఇవే. ఇంతకన్నా ఇంకా మనకి ఏం కావాలి, ఇక్కడ రివర్సల్ ఉందని తెలిసినప్పుడు 100% మనం ట్రేడ్ తీసుకోవడానికి ఇంకా భయం ఇవ్వదు కదా అసలు యాక్చువల్గా. ఓకేనా. ఓకే, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. నేర్చుకోవడం మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, బాయ్. సూపర్గా చెప్పారు అన్న గారు. నిజంగా నాకు ఇప్పుడు అసలు గేమ్ ఏంటో అసలు మార్కెట్లో AOC టూల్ వాడితే ఎంత అద్భుతాలు జరిగితే నాకు ఇప్పుడైతే మొత్తం అర్థమైంది. అయితే ఒక చిన్న డౌట్ అన్న గారు, ఇప్పుడు నేను మన టూల్లో సిగ్నల్ చూసేసి టకటక మొబైల్కి వెళ్ళిపోయి ఆర్డర్ పెట్టే లోపు కనుక సిగ్నల్ మారిపోతే నా పరిస్థితి ఏంటి? అంటే నేను ఇది అడగడం ఎందుకంటే హౌ ఫాస్ట్ ఎంత రియలిస్టిక్ డేటా ఉంటుంది మన దగ్గర అనేది. లేదు 100% ఉంటుంది. అంత మరి డేటా పిచ్చికి చేంజ్ కాదు. ఇప్పుడు పిచ్చికి చేంజ్ కావాలంటే ఎంత మనీ డంప్ అయితే ఇప్పుడు సపోజ్ మీరు సపోర్ట్లోకి వచ్చి తీసుకోవాలనుకుంటున్నాం. సపోర్ట్ బ్రేక్ అయ్యే సిచ్యువేషన్ ఉంటే దానికి చాలా ఇండికేషన్స్ ఉంటాయి. అవునా? అంత ఈజీగా ఏం బ్రేక్ అవ్వదు. ఓకే, బ్రేక్ అయ్యే సిచ్యువేషన్ మనకు కనిపిస్తే అసలు ఫస్ట్ ఎంట్రీ కాం మనం ఫస్ట్ థింగ్. అప్పుడు మనం వచ్చి ఇప్పుడు మనం ఎప్పుడు ఏం చేస్తాం, పైన సిగ్నల్ అది వీక్ ఉంది అనుకుందాం సపోర్ట్, కింద మనకి ఎక్కడ సపోర్ట్ స్ట్రాంగ్ ఉందో మనకి ఎక్కడ సేఫ్ ఉందో ఆ సేఫ్ లెవెల్ ఎంటర్. అల్టిమేట్ AOC తో మనం చేసే ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రాఫిట్ కాదు మనం చేయాల్సింది, మన ప్రాఫిట్ కోసం చూసేది కాదు. మనం మన క్యాపిటల్ ప్రొటెక్ట్ చేయాలి. క్యాపిటల్ ప్రొటెక్ట్ చేయడం స్టార్ట్ చేసినాం అనుకుందాం, ఆటోమేటిక్ మనం సగం సంపాదించినట్టే లెక్క. నెక్స్ట్ సంపాదించేది మనకి డిసిప్లిన్ ఆటోమేటిక్ వస్తుంది. అది మెయిన్ కాన్సెప్ట్. అది మనం క్యాపిటల్ ఎప్పుడైతే ప్రిజర్వ్ చేయడం స్టార్ట్ చేసినాం అనుకుందాం, మన ప్రాఫిట్ రావడం స్టార్ట్ అయిపోతుంది మెల్లగా. ₹1,00,000 మార్కెట్ లో పోగొట్టుకున్నాడు ఒక ఆయన, వచ్చాడు AOC టూల్ తీసుకున్నాడు, నేర్చుకున్నాడు. సో ఈ టూల్ నుంచి ఆయన ఆ ₹1,00,000 సంపాదించడానికి ఎన్ని రోజులు పట్టవచ్చు సగటున? అదే ఇప్పుడు ఇంతకుముందు 2 కార్ల రేసింగ్ అని చెప్తే
ఒకరికి ఆయన అర్థమైన ప్రకారం ఆయనకు 3 months తీసుకోవచ్చు, ఒకరు 1 month తీసుకోవచ్చు, ఒకరు 6 months కూడా తీసుకోవచ్చు. అయ్యో ఆయనకి ఎంత ఎంత తొందరగా అర్థమవుతుంది. అచ్చా. ఇప్పుడు ఫస్ట్ ఫోకస్ అంతా వచ్చిన ఆ లక్ష్యం మీదనే అని పెట్టుకున్నాడు అనుకుందాం, ఉమ్. ఆయనకు చదవడం కూడా డిస్టర్బ్ అవుతుంది. అంటే లాస్ట్ రికవరీ అనేది అని మైండ్ లో చాలా ఉంటుంది చాలా అది మంది. అది ఫస్ట్ థింగ్ వచ్చి అది మీరు 10,000 ఇచ్చిరా మార్కెట్కి, లక్ ఇచ్చిరా, కోటి ఇచ్చిరా అనేది మీరు మార్కెట్కి ఇచ్చిన ఫీజు. అది మీరు తక్కువ ఇచ్చిరా ఎక్కువ ఇచ్చిరా అనేది తర్వాత విషయం. అది ఓకే మీ కెపాసిటీని బట్టి కెపాసిటీ మించి ఇచ్చిరా అనేది తర్వాత విషయం. మీరు ఫీజు ఇచ్చిరు, ఇప్పుడు ఆ ఫీజు ఇచ్చిన అతని దగ్గరికి మీరు డబ్బులు తీసుకోవాలి. ఇప్పుడు Okay. అట్లా ఆలోచించండి. అట్లా ఆలోచిస్తే సరే ఈరోజు నేను 1000 తీసుకున్నా, రేపు పొద్దున్న 2000 తీసుకున్నా, నెక్స్ట్ మంత్ వచ్చి నేను ఒక 10,000 తీసుకున్నా, ఈ లెవెల్లో వెళ్ళిపోవాలి తప్పించి. కానీ లేకపోతే నా రికవరీ వస్తే చాలు అనుకుంటే నేను మార్కెట్ ఎప్పుడు పోనీయదు. అది. ఓహో ఓకే. నేను మార్కెట్ నేను పిలుస్తూనే ఉంటుంది, నువ్వు ఎప్పుడు నువ్వు నేర్చుకో, పోగొట్టుకుంటూనే ఉంటావు మళ్ళా. ఉంటావు. నువ్వు ఎప్పుడు కూడా మార్కెట్ కి ఇంకా ఈయనకి నువ్వు ప్రిపేర్ అయినట్లే. అవునా? రికవర్ అనే మాట మాట్లాడితే ఓకే. కంపల్సరీ మార్కెట్ కి ఇంకా ఈయనకి సో మైండ్ లోకి రికవరీ అనే ఆలోచన రావద్దు. మళ్ళీ సమర్పించడానికి రెడీ ఉన్నట్టు లెక్క. ఓకే. రివెంజ్ అంతే. ట్రేడింగ్ అనేది మర్చిపోవాలి. మర్చిపోంది. నువ్వు Okay. మార్కెట్ కి ఇచ్చిన ఫీ అది. ఓకే మార్కెట్ దగ్గర కొన్ని లక్షల కోట్ల డబ్బులు ఉన్నాయి. ఓకే నీకు మించిన నీ తర్వాత మించిన డబ్బులు ఉన్నాయి యాక్చువల్గా. ఓకే దాన్ని తీసుకోవాలంటే ఎట్లా అనేది నీ ప్లాన్ చేసుకో, అంతే, ఓకే. వేరే ఏం లేదు అక్కడ. అంటే ఇప్పుడు ఒక మొబైల్ ఫోన్ ఉంది నా దగ్గర, జాబ్ చేసుకుంటున్నా. ఓకే. ఓకే. సో నేను మీ ఏఓసి టూల్ ద్వారా అవును, చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. నేను అదే చెప్పిన ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆప్షన్ చేయాలని రూల్ ఏం లేదు. ఫస్ట్ థింగ్ వచ్చి నీకు ఫుల్ టైం ట్రేడింగ్ చేస్తున్నావు, నేర్చుకుంటున్నావు, ఆప్షన్ ట్రేడింగ్ చేస్తున్నావు, వేరే విషయం అది. లేదు అంటే ఈక్విటీ ట్రేడింగ్ లేదా స్వింగ్ ట్రేడింగ్ ఉంటుంది. మనకు ఓఐ టు స్క్రీన్ అనేది ఉంటుంది. అంటే ఎక్కడ హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంది, రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది, సపోర్ట్ ఎక్కడ ఉంది అనే బేస్ మీద ఓకే. స్వింగ్ ట్రేడింగ్. అది డైలీ ఒకసారి చూస్తే సరిపోతుంది మార్కెట్ ని. అవునా? అంతే స్వింగ్ ట్రేడింగ్. ఇప్పుడు సపోజ్ బాటమ్ లో ఎంటర్ అయిన అనుకుందాం, దానికి 10 రోజులు 15 రోజులు దాని టార్గెట్లు ఉంటాయి యాక్చువల్ గా. మార్కెట్ ఎక్కడ మనం మోసం చేయదు. పోనీ అది సపోజ్ మనకు కొంచెం రివర్సల్ అయినా మళ్ళీ రికవర్ అయ్యేటప్పటికి మన లాస్ ఏం కాదు. ఎందుకంటే ఆప్షన్స్లలో డబ్బులు ఏమవుతుంది, మనం పెట్టిన ఎక్కడైతే ఎంటర్ అయినామో ఆ ఎంటర్ అయిన ప్లేస్ నుంచి మనకు మూవ్మెంట్ రాకపోతే 100% మనకి డికే అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే. టైం వాల్యూ అనేది ఒకటి ఉంటుంది, ఇది మనం డికే చేస్తాయి. ఈక్విటీలో మనకు ప్రాబ్లం లేదు, స్వింగ్ ట్రేడింగ్ హ్యాపీగా చేసుకోవచ్చు. ఓకే. బట్ ఏంటంటే మనం ఒకటే మార్కెట్ నుంచి ఎంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే మనకంతా మన ఏమంటారు దాన్ని లాస్ ఎక్కువ అయితే లాస్ ఎక్కువ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి యాక్చువల్ గా. ఓకే. మనం ఎమోషనల్ అవ్వద్దు, ఫస్ట్ ఎమోషనల్ ఎంత అవ్వద్దు. తక్కువ ఎక్స్పెక్ట్ చేయండి. ఓకే. ఇప్పుడు ఫస్ట్ వచ్చి సపోజ్ సాయంత్రం ఫ్రెండ్ కి నేను అరే నువ్వు రెడీగా ఉండు, నేను 1000 రూపాయలు ఇచ్చి పార్టీ ఇస్తున్నాను, నువ్వు మార్కెట్ లోకి వెళ్ళి తెస్తున్నా అంటే నడవదు. కుదరదు. నీకు మార్కెట్ డబ్బులు ఇస్తుంది, కానీ అంతే తప్ప దీని మీద కమిట్మెంట్ నీ పార్టీ కోసం నీ పెళ్లి కోసం కమిట్మెంట్ పెట్టుకోవద్దు. ఓకే. పని చేసుకుంటూ పో. మేబీ ఈరోజు 100 రావచ్చు, నీకు టైం బాగాలేకపోతే ఈరోజు 1000 లాస్ కూడా కావచ్చు. కరెక్ట్. అట్లా అని చెప్పేసి దీని బేస్ మీద కమిట్మెంట్స్ కాదు, సైడ్ లో ఒక ఇన్కమ్ ఏదో జాబ్ చేసుకుంటూ అది. అప్పుడు మనిషి ఏమైతే మనిషికి ఇన్కమ్ స్టెబిలిటీ ఉంటే, ఆ స్టెబిలిటీ ఉన్న మనిషి ఇంకా బాగా చేస్తాడు, బాగా చేయగలుగుతారు. కరెక్ట్. బాగా చేయగలుగుతాడు. అంతే కదా. దానికి ఇంకా డేటా సపోర్ట్, సూపర్. దానికి టూల్ సపోర్ట్, సూపర్. దానికి నా సపోర్ట్, బా. ఇంకేం కావాలి మీకు? అదిరిపోద్ది.